ఓజీ దే కాల్ హిమ్ ఓజీ థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. ఫ్యాన్ మేడ్ మూవీస్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. అలాంటి మూవీయే ఓజీ. ఇది ఫ్యాన్ మేడ్ మూవీస్ లో అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. బస్ ప్లాట్ ఏంటంటే, ముంబై పోర్టులో దొరికిపోయిన ఆర్డీఎక్స్ కోసం 2 గ్రూప్స్ జిమ్మీ సత్యదాదాల మధ్య వార్ జరుగుతుంది. అయితే సత్యదాదాకి బలం గంభీర, కానీ గంభీర కొన్ని కారణాల వల్ల సత్యదాదాకి దూరంగా మదురైలో భార్య కణమణితో ఉంటాడు. ఫైనల్ గా గంభీర ముంబైకి రావాల్సి వస్తుంది. అసలు గంభీర ఎవరు, అతని గతం ఏంటి అనేది మూవీలో చూడాలి. ఎవరు వాడైతే కాదుగా. యాక్టర్స్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ మధ్య కాలంలో చేసిన మూవీస్ లో ఎప్పుడు చూడనంత స్టైలిష్ గా ఈ మూవీలో కనిపిస్తారు. అందులోనూ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కి ఫ్యాన్స్ బట్టలు చింపేసుకుంటారు. అసలు పవర్ స్టార్ కి అంత ఫాలోయింగ్ ఎందుకు ఉంది అని ఆయన హేటర్స్ కి ఈ మూవీ చూసి అర్థమవుతుంది. అలా ఉంటుంది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్. ఇమ్రాన్ హష్మి గారు ఉన్నంతలో స్టైలిష్ విలన్ గా చూపించారు, కానీ హీరో ఎలివేషన్స్ ముందు ఆయన విలనిజం తగ్గింది. కానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మన ప్రియాంక మోహన్ గారి గురించి చూస్తే ఆవిడ కనిపించేది కొంతసేపే మూవీలో, కానీ సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కి ఆవిడ కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మూవీలో శ్రీయారెడ్డి గారు, ప్రకాష్ రాజ్ గారు, అర్జున్ దాస్ గారు, హరీష్ ఉత్తమన్ లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. మీ టాటూకి అర్థం ఏంటి? ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే తమన్ గారి బీజిఎం కి ఫ్యాన్స్ ఫిదా అయిపోవాల్సిందే. ప్రతి సీన్ లో బీజిఎం కి ఫ్యాన్స్ విజల్స్ వేయాల్సిందే. ఇంకా జానీ ట్యూన్ క్రియేట్ చేసిన విధానం హైలైట్. రవిచంద్రన్ గారి సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా ఎలివేషన్స్ లో పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం బాగుంటుంది. అలాగే ఎడిటింగ్ కూడా నవీన్ నూలి గారి పనితనం చూపించారు. ఫైనల్ గా డైరెక్టర్ సుజిత్ గారు ఫ్యాన్ బాయ్. ఆయన పవర్ స్టార్ ని చూపించిన విధానానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ సుజిత్ గారికి దండేసి దండం పెట్టి మూసేస్తారు. పంజాబ్ బాలు మూవీలోని పవన్ కళ్యాణ్ గారి ఆరాని మళ్ళీ ప్రజెంట్ చేశారు. మూవీలో సాహో సినిమా స్టోరీని ఇంటెలిజెంట్ గా మిక్స్ చేసిన విధానం కూడా బాగుంది. కాకపోతే ఆ సినిమాలో ఆడియన్స్ ఫేస్ చేసిన కన్ఫ్యూజన్ ఈ మూవీలో కూడా కంటిన్యూ చేసేలా ఉంది ఆయన స్క్రీన్ ప్లే. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, మూవీ మొత్తం పవర్ స్టార్ ఎలివేషన్స్ మీద పెట్టిన శ్రద్ధ స్టోరీ మీద పెట్టలేదు డైరెక్టర్. ఫ్యాన్స్ కి ఓకే, కానీ నార్మల్ ఆడియన్స్ కొంచెం విసిగిపోయే ఛాన్స్ ఉంది. మూవీలో ఎక్కడా కామెడీ కానీ ఇంట్రెస్టింగ్ ఎమోషన్ మూమెంట్స్ కానీ లేవు అనిపించింది. అలాగే మూవీలో ప్రియాంక గారి రోల్ వల్ల వచ్చే ఎమోషన్ ని కిల్ మూవీలో వాడుకుని ఉంటే ఇంకొక జాన్విక్ మూవీ అయి ఉండేది. కానీ సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషన్ వదిలేసి హీరో పొలిటీషియన్స్ ఇంకా గ్యాంగ్స్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అది కొంచెం లాగ్ అనిపించింది. ఇంకా అర్జున్ దాస్ గారి స్టోరీ సిల్లీగా అనిపించింది. కాకపోతే ఇంటర్వెల్ సీన్, సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ సీన్స్ కి విజల్స్ పడ్డాయి. అయితే ముఖ్యంగా స్టైల్ చెప్పాల్సిన పాయింట్ కూడా స్క్రీన్ ప్లేతో కన్ఫ్యూజన్ లో పడేశాడు డైరెక్టర్ సుజిత్. ఫైనల్ గా మూవీ ప్యాన్ మేడ్ సెల్యులాయిడ్ బాస్. ఫ్యాన్స్ కి పండగ, మిగతా వాళ్ళ కన్ఫ్యూజన్ హ్యాటర్స్ కి గిఫ్ట్ లాంటిది అని నా ఫీలింగ్. మీకు ఈ ఓజస్ గంభీర ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.